భూమి మీద ఏ యజమానుడైనా పని చేయించుకొని జీతం ఇవ్వకుండా ఉంటాడా? మరి యేసయ్య పని చేసిన నీకు జీతం ఇవ్వడా? ఇస్తాడు. కాకపోతే మనకు విశ్వాసాలు ఉండవు, కాకపోతే మనకు నమ్మకాలు ఉండవు. ఏందోలే అనుకుంటే వెళ్తాం కూటమి అయిపోయినాక. అదే కదా, అదే దరిద్రం. నంబర్ 1 దరిద్రం అదే. ఏందోలే అనుకుంటూ పోవటమే దరిద్రం. ఏందో కాదు, గుండె బాదుకొని ఏడవాలి. ఎస్, రండి. పైకి లేచి నిలబడతారా లేకపోతే మోకాళ్ళ మీదకి వస్తారా? మీ ఓపిక, మీ ఇష్టం. నీ స్వజనులు ఎంతోమంది నశించిపోతున్నారు. నీ స్వజనులు, నీ జాతి ప్రజలు నాశనం వైపు పరిగెత్తుతున్నారు. వాళ్ళకి ఎవరు చెబుతారు సువార్త? వాళ్ళ కోసం ఎవరు ప్రార్థిస్తారు? దేవుడు నీకు కూడా స్వస్థత ప్రార్థన చేసే శక్తిని ఇచ్చాడు. సామాన్యుడైన శిష్యుడు అననీయ చేతుల నుంచి ప్రార్థన చేస్తే పౌలుకి రోగం తగ్గింది, కళ్ళు బాగుపడ్డాయి. అకుల ప్రిస్కిలలు బోధిస్తే విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడైన వాడు నేర్చుకున్నాడు. మరి నీ ప్రార్థనకు విలువివ్వడా? నువ్వు చేతులుంచినప్పుడు స్వస్థపరచడా? స్వస్థత ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఆలకించడా? నువ్వు దేవుడిని నమ్మావుగా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావుగా. నీ బిడ్డకు బలహీనత ఉన్నప్పుడు ఇట్రా నాన్న, ఆ కొబ్బరి నూనె తీసుకొని రా, నూనె తీసుకొని రాయా అని ఆ బిడ్డని దగ్గరికి పిలుచుకొని ఆ నూనె తీసి ఆ బిడ్డకు రాసి ప్రార్థన చేయలేవా? నీ భర్తకు బాగలేదు, బాధపడకండి నేను ప్రార్థన చేస్తానని ఆ నూనె తీసుకొని అతనికి రాసి ప్రార్థన చేయలేవా? నీ ఇరుగు పొరుగుల బిడ్డకు బాగలేదు, అమ్మ బాధపడకరా తల్లి నేను ప్రార్థన చేస్తాను అని సోదరి అంత నూనె రాసి ప్రార్థన చేయలేవా? వారికి ధైర్యాన్ని ఇవ్వలేవా? దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం నీకు లేదా? దేవుని శక్తి సేవకుల ద్వారానే వెల్లడవుతుందా? నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి కాదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి శక్తి దిగిరాదా? మరి అట్లయితే అననీయ ప్రార్థన వినకూడదు కదా, అననీయ చేతులు ఉంచితే స్వస్థత రాకూడదు కదా. కానీ ఎలా వచ్చింది? కానీ ఎన్ని కుటుంబాలు ఇలా జరుగుతుందండి? ఎంతమంది తల్లులు ఇలా బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు? ఎంతమంది స్త్రీలు భర్తల కోసం నేను ప్రార్థన చేస్తానండి, బాగలేని భర్త మంచం దగ్గర మోకాళ్ళుని కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పురుషులు తమ భార్యల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు. అమ్మాయి బాధపడవాకు, నేను ప్రార్థన చేస్తాను, నూనె తీసుకుంటా, నూనె రాసి ప్రార్థన చేస్తాను, ఆ ఏసైకి ముందు నేను కన్నీరు గారుస్తాను, నువ్వు బాగుపడతావు అమ్మాయి, నీకున్న జబ్బు తగ్గుతుంది, భయపడొద్దని భరోసా ఇచ్చే భర్తలు ఎంతమంది ఉన్నారు? అమ్మా నేను ప్రార్థన చేస్తానమ్మా, నా యేసయ్య నా ప్రార్థన వింటాడని తల్లి కోసం ప్రార్థన చేసే కూతుళ్ళు ఎంతమంది ఉన్నారు, కొడుకులు ఎంతమంది ఉన్నారు? నానా నేను ప్రార్థన చేస్తాను నాన్న, దేవుడు నీకు జవాబిస్తాడు నాన్న, నా ప్రార్థన వింటాడు నాన్న, నీకు స్వస్థత కలిగితే అని తండ్రికి భరోసా ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ భక్తి ఏది? అసలు ఆ విశ్వాసం ఏది? ఆ విధమైన ప్రయత్నం ఏది అసలు ఈరోజు కుటుంబాల్లో? ఏదన్నా సమస్య వస్తే అయ్యగారు, ఏదైనా సమస్య వస్తే అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, బతుకంతా అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు. ఎంతకాలం? ఎప్పుడు నువ్వు ప్రయోజకుడు అయ్యేది, ప్రయోజకురాలు అయ్యేది? ప్రార్థన చేయి, ఈరోజు సిగ్గుపడి ప్రార్థన చేయి. నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు తండ్రి, నాకు అర్థమవుతుంది, నీకు వందనాలు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి, కళ్ళు మూసి ఎలుగెత్తి ప్రార్థన చేయండి.